హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి సూపర్ వ్లాగ్స్. ఈరోజు అయితే బ్లౌజ్కి కాజా పట్టి వేద్దామండి. మనం చేత్తో కాకుండా మిషన్తో పెట్టేద్దాం. దానికోసం 2 ఇంచుల క్లాత్ అయితే తీసుకున్నాను నేను. ఒక పక్క అయితే డబల్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ అనేది వేయాలి. డబల్ ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్ వేయడం వల్ల స్టిఫ్గా ఉంటుంది. మనం హుక్స్ పెట్టినప్పుడు కూడా కదలకుండా ఉంటుందన్నమాట. చిరిగిపోవటం అలాంటివి ఏమీ ఉండవండి. బ్లౌజ్ పాడవాలి తప్ప కాజాలు అనేవి ఎటు పోవు. కాజా పట్టి అక్కడికి ఊడిపోతుంటుంది మిషన్తో పెట్టినవి కూడా. అలా చేయకుండా ఈ టిప్ అన్నమాట. దానికోసం బ్లౌజ్ ఉల్టా తిప్పేసుకొని మనం కాజా పట్టి అనేది జాయింట్ చేసుకుందాం. ఉల్టాలో వేయాలి. మనం చేత్తో కుట్టేదానికైతే పై వైపున వేయాలి. ఒరిజినల్కి వెళ్ళి సాదాగా మనం స్టిచ్ వేసినకెళ్ళి కాకుండా నార్మల్గా ఉన్నకెళ్ళి బ్లౌజ్కి ఇలా అటాచ్ చేసుకోవాలి. పాదం వెడల్పుతో ఖర్చు తీసుకొని ఇట్లా స్టిచ్ వేసుకొని నీట్గా సర్దుకొని మళ్ళీ ఇక్కడ ఫోల్డింగ్ చేయాలన్నమాట. ఒక ఫోల్డింగ్ చేస్తే ఆ ఓపెన్స్ అనేది ఫోల్డింగ్ చేసిన ఓపెన్స్ అనేవి బ్లౌజ్ వైపుకు ఉండాలి. ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేస్తున్నా కదా, ఇక్కడికి ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. బ్లౌజ్ ఖర్చు ఉంటుంది కదండి మనం జాయింట్ చేసింది, అది అనేది లోనికి వెళ్ళిపోవాలి. మధ్యలో ఇట్లా మిడిల్లో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ అయితే మధ్యకి వేసేయాలి. ఇది ఆల్రెడీ సీనియర్స్ ఎప్పుడో చెప్పి ఉంటారు. నేను కొత్త వాళ్ళకి ఉపయోగపడుతుందని నా ఛానల్లో చెప్తున్నాను. నేను ఇలాగా సెంటర్కి ఇలాగా మధ్యకి కుట్టు వేసిన తర్వాత మన హుక్స్ పట్టి కాజా పట్టి సమానంగా ఉన్నాయా లేదో చూసుకోవాలి. ఏమన్నా హెచ్చు తగ్గులు ఉంటే చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఆది బ్లౌజ్తో తీసుకుంటాం కదా, అలా తీసుకున్నాక మనం తీసుకున్న పార్ట్స్ కూడా ఎలా ఉన్నాయో చూసుకోవాలి. ఆది బ్లౌజ్ కరెక్ట్గా వచ్చింది చూసారా, ఒక 1/4 ఇంచ్ అనేది ఉంది కదా, ఇది మనం మెడపట్టి వేస్తాం కదా, ఆ ఖర్చులో పోయిద్ది అనమాట. ఇప్పుడైతే నాకు కరెక్ట్గానే వచ్చింది. ఇక్కడ ఇంకా నేను కాజా పట్టీకి అనేది మార్కింగ్ పెడుతున్నానండి. పై వైపున ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదులుకొని ఖర్చు కోసం మెడపట్టి కోసం మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత క్రింది పక్కన కూడా బాగా లాస్ట్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత మిడిల్కి మడత పెట్టేసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇంకా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మిడిల్స్లో కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మొత్తం 5 రావాలండి హుక్స్లు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టు అయితే చిన్న నెంబర్ పెట్టుకోవాలండి, బాగా తక్కువలో పెట్టుకోవాలి. మనం బ్లౌజ్ కుట్టేదానికన్నా కొంచెం తక్కువ నెంబర్ పెట్టుకుంటే దగ్గరికి పడుద్ది బాగా స్టిచ్ అనేది. ఇట్లా బ్లౌజు మన వైపుకి మిషన్ వైపుకి ఇలా తిప్పుకుంటూ మార్కింగ్ వేసాం కదా, అటుపక్క ఇటుపక్క స్టిచ్ రావాలి. మార్కింగ్ మధ్యలో ఉండాలి. తర్వాత బాగా అంచుకు వేయాలండి స్టిచ్ అనేది. మనం వేసేది ఖాళీలో వేస్తాం కదా, మార్కింగ్ మధ్యలో ఉంటుంది కదా ఖాళీ, అక్కడ వేసేటప్పుడు అంచు మీద రావాలి. తర్వాత ఇటువైపు తిప్పుకొని బ్లౌజు సూది దింపుకొని ఇటువైపు తిప్పుకోవాలి. తర్వాత మళ్ళీ ఈ మార్కింగ్కి అటువైపు ఇటువైపు కనుక వేస్తే మనకి వి షేప్ వస్తుంది అనమాట. మనకి వి అక్షరం ఉంటుంది కదా, వి షేప్లో వస్తుంది. ఇలా వేసుకోవాలి. తర్వాత సూది దింపుకొని మళ్ళీ ఇట్లా మనకెళ్ళి తిప్పుకోవాలి బ్లౌజ్ అనేది. ఒకసారి మన వైపుకు ఉంటుంది, ఒకసారి పాదం వైపుకు ఉంటుంది బ్లౌజ్ అనేది. మనం తిప్పుకుంటూ ఇట్లా వీడియోలో చూపిస్తున్నాను, వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇట్లా తిప్పుకొని మార్కింగ్ కాడ ఖాళీ ఉంచాలన్నమాట. ఖాళీ ఉంటుంది కదా, అక్కడ హుక్స్ పెడతాం. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వి షేప్ వచ్చేటట్టు నీట్గా స్టిచ్ అనేది వేద్దాం. ఇట్లా నీట్గా ఏదైనా అర్థం అవ్వకపోతే నాకైతే కామెంట్ చేయండి, నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇట్లా ఖాళీలో కార్నర్కి వేసుకోవాలి స్టిచ్ అనేది. మార్కింగ్ దగ్గర బట్టి మార్కింగ్కి అటువైపు ఇటువైపు వేసుకోవాలి. మనం ఓపెన్స్కి వెళ్ళి అస్సలు స్టిచ్ అనేది పడకూడదు, అక్కడ ఖాళీగా ఉండాలన్నమాట. హుక్స్ పట్టే ఖాళీ ఉండాలి. వి షేప్లో వస్తుంది అన్నమాట. నేనైతే లాస్ట్కి వచ్చేసాను. లాస్ట్న కొంచెం రఫ్ ఇచ్చేయండి. చిన్న స్టిచ్చే కాబట్టి బాగా దగ్గరికి పడుతుంది కాబట్టి రఫ్ అయిపోయినా ఏం కాదు.
ఇక్కడ చూసారా చాలా నీట్గా వచ్చింది. ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్లో చెప్పండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ అయితే ఇచ్చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.